హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నో ఛానల్ అండ్ నేను భార్గవ్. మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతుంది ఏంటంటే, అసలు యూట్యూబ్లో వీడియోలు ఎలా ఎడిట్ చేస్తారు, అసలు వీడియోలు ఎలా ఎడిట్ చేస్తారో తెలుసుకోవాలి. దానికి ఒక మంచి యాప్ ఉంది, ఆండ్రాయిడ్కి. అది ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది, కానీ దానికి వాటర్ మార్క్ ఉంటుంది. మోడెడ్ వర్షన్ డౌన్లోడ్ చేశాను. అందుకని మనం ఇప్పుడు ఆ యాప్ని చూద్దాం. ఆ యాప్ పేరు కైన్మాస్టర్ అనే యాప్. ఇప్పుడు మనం కైన్మాస్టర్ ఓపెన్ చేసి చూద్దాం. కైన్మాస్టర్ ఓపెన్ చేసి ఫస్ట్ మనకి ప్లస్ ట్యాప్ చేయాలన్నమాట. ఇంపోర్ట్ చేసుకోవాలంటే వీడియో అయితే దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నో ఛానల్. నేను మీ భార్గవ్. ఇప్పుడు నాకు ఈ వాయిస్ అక్కర్లేదు అనుకుంటే, ఇక్కడ మైక్ సింబల్ లాగా దానిలోకి పోయి ఇది వాల్యూమ్, ఇది 200% పెడితే మీకు చాలా ఎక్కువగా వినపడుతుంది. అది జీరోలో, ఇప్పుడు 0%లో పెట్టామనుకో, మనం ఇప్పుడు రైట్ నొక్కాలి. అదే నాకు ఇప్పుడు పాటలు పెట్టాలనుకోండి, ఇప్పుడు నా ఫోన్లో ఉంది ఎల్లూరి నరజాన పాట, ప్లస్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ ప్లే చేస్తే ఇప్పుడు లేయర్ అంటే మనం ఇప్పుడు లేయర్లో ఎఫెక్ట్స్ అన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లేయర్ మీద మనం టెస్ట్ చేద్దాం. ఇప్పుడు నాకు ఈ కలర్ నచ్చలేదు అనుకోండి, ఇప్పుడు నాకు రెడ్ కలర్ కావాలి. రెడ్ కలర్ మీద కరెక్ట్ నొక్కి టర్న్ అనుకోండి, ఇప్పుడు ఇది రెడ్ కలర్లో మారిద్ది. ఇప్పుడు మనకి డిస్టర్బెన్స్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అవి ఫాంట్ కూడా చూడండి, మారింది మనం పెట్టిన ఫాంట్ లాగా. ఇప్పుడు ఇది కెపాసిటీ అంటే, మనం ఇప్పుడు ఓపాక్సిటీ అంటారు కొంతమంది. 0లో పెడితే మనకు కనపడదు, 50లో పెడితే బ్యాక్గ్రౌండ్ కూడా కనపడుద్ది. ఇప్పుడు పక్కన ఇంకో మీడియా పెట్టామనుకోండి, ఈ రెండింటి మధ్యలో మీకు ఇదొకటి కనపడిద్ది. దీని మీద ట్యాప్ చేస్తే ఆ రెండింటి మధ్యలో క్లాసిక్ ట్రాన్స్ఫర్మేషన్, ఇప్పుడు ఇక్కడ నొక్కితే ఇది సడన్గా ఆగిపోయినట్టు వస్తుంది. అలా కాకుండా ఒక స్మూత్గా ఎండ్ చేయాలనుకుంటే క్లాసిక్ ట్రాన్స్ఫర్మేషన్, ఇలాంటివన్నీ మీరు చూసుకొని మీకు ఏది నచ్చితే అది. ఇప్పుడు ఇది సడన్గా మారిపోకుండా చిన్నగా రకంగా మారిద్ది.
అదే మనం ఇప్పుడు 3D అనుకోండి, ఇప్పుడు బాక్స్ బౌన్స్ ఒక బాక్స్లాగా వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందరకు వచ్చిద్ది వేరే లేయర్. అదే ఇలా అనుకోండి తిరిగిద్ది, జస్ట్ ఫ్లిప్ అయ్యిద్ది. ఇలాగ అనుకోండి, ఇది నేను రికమెండ్ చేస్తాను. ఇది చాలా బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎలా? ఎక్స్పోర్ట్ ఇది అందరికీ తెలియదు. ఇది ఇక్కడ నొక్కి తర్వాత దీన్ని షేర్ నొక్కితే సేవ్ టు గ్యాలరీ అని వచ్చింది. సేవ్ టు గ్యాలరీ నొక్కితే ఇక్కడ మీరు క్వాలిటీ ఎంత కావాలో అంత చూసుకోవచ్చు. నేను తక్కువ క్వాలిటీ, లో క్వాలిటీ ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఎస్టిమేటెడ్ టైం రిమైనింగ్ అని టైం మంది ఎంత, మంది చాలా పెద్దది కాబట్టి నేను ఆల్రెడీ దీన్ని ఎక్స్పోర్ట్ ఈ వీడియో మీకు ఉపయోగపడితే జస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే జస్ట్ లైక్ చేయటం వల్ల మీకేం తరిగిపోదు, కానీ నాకు కాస్త సపోర్ట్ అయినట్టు ఉంటుంది. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ రైట్ ఏ కామెంట్ ఇఫ్ యూ నీడ్.